కూటమి గెలవడానికి కారణం 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. అలాగే 2,70,000 కోట్లు ఈవేళ సంక్షేమాన్ని అమలు చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయటం జరిగింది. ఒక్క రకంగా కాదు, 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అలాగే 4 షిపోర్లు కడతా ఉన్నాం. ప్రజలకు ఉపాధి దొరికింది. ప్రజలందరికీ కూడా కరోనా టైంలో మంచి సేవ చేసి మళ్ళా వాళ్ళందరిని ఆదుకునే విధంగా ఆ పథకాలే ఆ కరోనా టైంలో లేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేకమైనటువంటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నేనైతే నమ్మను. ఎందుకంటే నా నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే గతంలో వచ్చిన ఓట్లను బట్టి వైఎస్ఆర్కి వచ్చిన ఓటింగ్ వైఎస్ఆర్కి ఉంది. వైఎస్ఆర్ బ్యాంకు వైఎస్ఆర్కే ఉంది. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడంతో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. ఇక్కడైతే నేను ట్యాంపరింగ్ నమ్మను. ఇక్కడ పూర్తిగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే పథకాలు పనిచేయలేదు. పథకాలు తీసుకున్నారు. ఇన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పెన్షన్ ఇస్తాడని, అలాగే మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1,500 రూపాయలు ఇస్తాడని, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని జరగనటువంటిది. ఎందుకంటే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఏమో జరగవచ్చేమో. అంత సమర్థుడు, అంత అనుభవమైనటువంటి వ్యక్తి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు. జరుగుతాయేమో చూద్దాం. జరగవని గతంలో ఇంగ్లీష్ మీడియం పెడితే లేదా అమ్మఒడి ఇస్తే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇది మరో శ్రీలంక అవుతుంది, ఈ ఆర్థిక పరిస్థితి పడిపోయి శ్రీలంకలో తయారవుతుందని చెప్పి ఆయన నోటంటే ఆయనే అన్నాడు. అటువంటిది ఈవేళ ఒక్క పిల్లకి అమ్మఒడి ఇస్తేనే ఇంత భారం మోపుతూ ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి, అమ్మకు వందనం అని చెప్పి ఓ పథకాన్ని పెట్టి ఆ పథకం అమలు చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి. వీళ్ళ రోడ్ల విషయంలో కూడా రాజోల్లో అన్ని రోడ్లు కూడా వేశాం. అభివృద్ధి అంటే ఎంతకంటే అభివృద్ధి ఏముంటుంది? ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కట్టాం, సచివాలయం బిల్డింగ్లు కట్టాం, అలాగే స్కూల్ బిల్డింగ్స్ కట్టాం. స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడా కూడా గతంలో పాడుపడిపోయినటువంటి బిల్డింగ్లు, ఆ బిల్డింగ్లన్నీ కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయటం, క్రొత్త బిల్డింగ్లు కట్టడం, అలాగే క్రొత్తగా కాలేజ్ పెట్టడం, పిహెచ్సీలు లేని చోట ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు ఉండాలని చెప్పి మరి పిహెచ్సీలు కూడా లేని చోట పిహెచ్సీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా అన్ని పనులు కూడా చేయటం జరిగింది. లంచం అనేది లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా మరి ఈ పనులన్నీ కూడా అమలు చేయటం జరిగింది. కానీ కేడర్ను కాపాడుకోలేకపోయాం. కార్యకర్తలకి విలువ లేదు. కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఈవేళ వచ్చినటువంటి అనర్థం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మేళ్ళు వాళ్ళకి జరుగుతాయి. అది చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు కాబట్టి కార్యకర్తలు గుమ్మనంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు హుషారుగా పనిచేయాలంటే ముందు కార్యకర్తలు, వాలంటీర్ల కంటే ముందు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. అది విలువిస్తే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు లేని పార్టీ ఇబ్బంది పడుతుంది. అది మనం వేరేగా ట్యాంపరింగ్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనలేదు, చెప్పారు ఆయన. నేనేం దాన్ని నమ్మట్లేదు, అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదో మాయ జరిగిందనేది కొంత ఇది మాయ జరిగింది. అంటే ఆ మాయ అంతా కూడా ఎక్కడైతే ఈవేళ సంక్షేమాన్ని తీసుకున్నారో వాళ్ళు ఓటు వేస్తారని కదా అనుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేశారు. చూద్దాం 5 సంవత్సరాల్లోనూ. ఇప్పుడు గెలుపు ఓటములని సహజం. గతంలో కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ అధికారానికి వచ్చారు. 5 సంవత్సరాలు అధికారం చేశారు. మళ్ళీ ప్రజలు టీడీపీకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మంచి చేస్తే అందరికీ మంచిదే. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరూ సహకరిస్తాం. ఆయనకి ఏమి దానికి వ్యతిరేకం కాదు. కూర్చోడం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి.
కట్టిన బిల్డింగులు కూల్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిన బిల్డింగులు కూల్చకుండా ఇది కూల్చే కార్యక్రమం ఎవరు చేసినా ఇబ్బందే. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ కట్టిన దాన్ని కూల్చేస్తాం పగ కక్ష కార్పణ్యాలతో వెళితే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. గతంలో ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. అది ఎవరో చెప్పక్కర్లేదు, ప్రజల నుంచే వస్తుంది. ప్రజలు ఆలోచిస్తారు తప్పనిసరిగా. తాడేపల్లిగూడెంలో ఇవాళ కట్టిన బిల్డింగ్లు పడగొడుతూ ఉన్నారు. కొంచెం ఆలోచన లేదు, ఆవేశం ఉంటుంది. మాకు ఒక ఆయన ఉండేవాడు, మా తాత. ఆవేశం వచ్చినప్పుడు నిలబడి 2 అడుగులు వెనక్కేయమన్నాడు. వెనక్కేసి అప్పుడు నిలబడితే నీకు ఆలోచన వస్తుంది, ఆ కోపం తగ్గుతుందని. ఇప్పుడు ఉన్నది 4 అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు, ఆ కోపం ఇంకా రెట్టింపయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకే ఇబ్బంది.